ఎన్టీపీఎస్ విజయవాడకు తలమానికం నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్. ఇక్కడ బూడిదతో వచ్చేది కాలుష్యం కాదు, కాసు. స్థానికులకు ఉచితంగా తీసుకునే అవకాశం కల్పించినా అది ఓ పెద్ద వ్యాపారికి కారణమైంది. మాఫియాలుగా భారీ ఘర్షణలకు దిగే వరకు వచ్చింది. దీనితో ఏపీ సర్కారు ఎన్టీపీఎస్ పై ఫోకస్ చేసింది. బూడిద నుంచి ఆదాయాన్ని సృష్టించి స్థానికంగా మౌలిక సదుపాయాలకు వెచ్చించాలని తీసుకున్న నిర్ణయంతో మాఫియా గొంతులో వెలక్కాయపడింది. ఇబ్రహీంపట్నం జిల్లా రోడ్లో ఉన్న బూడిద చెరువు వద్ద స్థానికుల సమస్యను పరిష్కరించేంత వరకు లోడింగ్ ను ఆపివేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు లోడింగ్ ను అడ్డుకున్నారు. స్థానిక బూడిద కాంట్రాక్ట్ ను రెఫెక్స్ అనే ప్రైవేట్ కంపెనీకు కేటాయించడం వలన స్థానికంగా ఉన్న లారీ ఓనర్లు నష్టపోతున్నందువలన కాంట్రాక్ట్ టెండర్ ను రద్దు చేయాలని కోరుతూ వీటీపీఎస్ ప్రధాన గేటు ముందు 38 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న తరుణంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నెలకు ఒక్కొక్క లారీకి నెలకు 15 ట్రిప్లు ఉచితంగా లోడింగ్ చేసేలా మాట్లాడామని హామీ ఇస్తూ దీక్షను విరమించారు. అయితే శాసనసభ్యుని హామీ నీ తుంగలో తొక్కుతూ ఒక్కొక్క ట్రిప్ కు 850 రూపాయల చొప్పున చెల్లించాలని స్థానిక లారీ ఓనర్లకు కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు తెలపడంతో స్థానిక లారీలకు ఎమ్మెల్యే స్థానిక లారీ ఓనర్లకు ఇచ్చిన హామీని కొనసాగించే వరకు లోడింగ్ జరగనివ్వమంటూ అడ్డుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం బూడిద లారీ ఓనర్లను 2 వర్గాలుగా చేసి వైసీపీ వాళ్లతో కుమ్మక్కైన బూడిద కాంట్రాక్టర్ వైఖరిని నిరసిస్తూ స్థానిక లారీ ఓనర్లకు అండగా ఇబ్రహీంపట్నం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కొండపల్లి కిల్లా రోడ్లో ఉన్న బూడిద చెరువు వద్ద లోడింగ్ ప్రక్రియను అడ్డుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి స్థానికంగా ఫ్లై హాష్ బూడిద రవాణాపైన ఆధారపడి జీవించే లారీ యజమానుల పోరాటం ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలకు రెఫెక్స్ కంపెనీపై జెన్కో వీటీపీఎస్ యాజమాన్యంపై వ్యతిరేకంగా ఈ టెండర్ రద్దుకు స్థానిక ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందనే భావనతో ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారుల స్వార్థపూరిత ఆలోచన చర్యల ఫలితంగా వడమేరు ద్వారా కృష్ణానదిలోకి 100 టన్నుల బూడిదను కలిపి త్రాగునీరు సాగునీరుని కలుషితం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి అక్రమ దోపిడీ అలవాటు పడిన కొందరు అధికారులు క్రింది స్థాయి జెన్కో సెక్యూరిటీ సిబ్బంది వారి బుర్రకు పదును పెడుతూ సంస్థ భద్రతను పనంగా పెడుతూ బూడిద రవాణా కోసం వచ్చే లారీ డ్రైవర్లకు బూడిద బ్రోకర్లకు ఎటువంటి గేట్ పాస్లు సెక్యూరిటీ అనుమతులు తీసుకోకుండానే అత్తారింటికి వెళ్లినంత టీవీగా వెళ్తున్నారంటే సదరు బ్రోకర్లు సెక్యూరిటీ సిబ్బందికి ఇస్తున్న ముడుపులే కారణమని తెలుస్తోంది. ప్రతి నెల కోట్లాది రూపాయలు టర్నోవర్ చేసే వ్యవహారంలో పుష్పరాజు సినిమాను తలదన్నే రీతిలో ఈ బూడిద బ్రోకర్ల ఆలోచన విధానాలు ప్రతిరోజు కొత్త పుంతలు తొక్కుతూ సెక్యూరిటీ బూడిద రవాణాకు చెందిన వీటీపీఎస్ అధికారులతో కుమ్మక్కై ఫ్యాక్టరీ భద్రతను పనంగా పెట్టి సంపాదిస్తున్న అక్రమ సంపాదనతో తిలాపాపం తలాపిడికెడు అన్న చందంగా తయారైంది. వీటీపీఎస్ బూడిద దోపిడీదారుల వ్యవహారం అయితే ఎంతో చదువుకున్న విద్యావంతులనే అధికారులు వీటీపీఎస్ లో ఉన్నారు. వారంతా ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేయకుండా కొండపల్లిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసి స్థానికులకు ఉచితంగా వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉంది. 45 సంవత్సరాలుగా ఉత్పత్తి అవుతున్న 1 నుంచి 2 యూనిట్స్ అత్యధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న కారణంగా ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి వాటిని తక్షణమే ఆపాలి. అప్పుడే కాలుష్య బారిన పడిన 8 గ్రామాలకు న్యాయం చేసిన వారవుతారని స్థానికులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు లైవ్ లో. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఉన్న వీపీటీఎస్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బూడిద ఫ్లైయాస్ రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వీటీపీఎస్ నుంచి వస్తున్నటువంటి బూడిద 1000 టన్నులు వస్తూ ఉంటుంది. ఆ 1000 టన్నుల్లో వచ్చినటువంటి ఫ్లైయాస్ బూడిదకి సంబంధించి ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. ఎందుకంటే ప్రధానంగా వీపీటీఎస్ నుంచి వస్తున్నటువంటి ఫ్లైయాస్ బూడిద 3 రంగాలకు ఉపయోగపడుతుంది. ఆ 3 రకాలుగా ఫ్లైయాస్ను ఉపయోగిస్తూ ఉంటారు. మొదటిది రేకుల కంపెనీలకి ఈ ఫ్లైయాస్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఆ రేకుల కంపెనీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ బూడిదను కొనుగోలు చేస్తూ ఉంటారు.
రెండవది ఇటుకలు, ఏదైతే గ్రామాల్లో ఇటుక ఫ్యాక్టరీలు ఉంటాయో, ఇటుకలు తయారు చేస్తున్నటువంటి కార్మికులు ఉంటారో వాళ్ళు ఈ ఫ్లైయాస్ బూడిదను కూడా తీసుకెళ్లి ఇటుకలు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. మూడో రకం బూడిద VPTCSకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పైపుల ద్వారా బూడిద చెరువుకి తరలించే ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. దీన్ని కూడా ఇటుకల కంపెనీలు, ఇటుకలు తయారు చేసే కంపెనీలకు పంపించే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి గ్రామాల్లో ఇటుకలు తయారు చేస్తూ పెద్ద ఎత్తున కుటీర పరిశ్రమలాగా పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడ తయారవుతున్నటువంటి బూడిద ఫ్లైయాస్ను కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే VPTSలో ఉన్నటువంటి లభ్యమవుతున్నటువంటి ఫ్లైయాస్ బూడిదకు మంచి గిరాకీ రావడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చోటా నేతలు దీన్ని ఆదాయ వనరుగా చేసుకున్నారు. ఒక్కొక్క బూడిద లారీకి సంబంధించి 3 నుంచి 4 వేల రూపాయలు అమ్మకాలు చేస్తూ పెద్ద ఎత్తున డబ్బులు కూడా గడించిన పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా గతంలో జరిగినటువంటి పరిణామాలు. VPTS పెట్టి దాదాపు 44 సంవత్సరాలు అవుతుంది. ఈ 44 సంవత్సరాల నుంచి కూడా ఇదే తంతు కొనసాగుతుంది. ఇటుకలకు సంబంధించి కూడా ఇటుకలు తయారు చేసే వ్యక్తుల దగ్గరికి ఈ ఫ్లైయాస్ బూడిద మొత్తాన్ని కూడా తరలిస్తూ కోట్లాది రూపాయలు దోచేసుకున్నారు. దాని తర్వాత రేకుల కంపెనీకి కూడా ఈ బూడిద ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా అమ్మకాలు చేపట్టారు. అయితే ఇప్పుడు కొత్తగా ఒక టెండర్ ప్రక్రియ వచ్చింది. ఆ టెండర్ ప్రక్రియ ద్వారా ఇదంతా కూడా చెన్నై బేస్డ్ కంపెనీకి కేటాయించిన నేపథ్యంలో స్థానికంగా బూడిద కొనుగోలు చేయడానికి ఎవరైతే ఉన్నారో బూడిద లారీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ వైసీపీ టీడీపీకి సంబంధించి ఒక రకమైన రాజకీయాన్ని తయారు చేశారు. ఏదో రకంగా ఆ టెండర్ని కనుక మనం క్యాన్సిల్ చేస్తే గతంలో మాదిరిగా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఏదైతే ఇటుకల తయారీ కేంద్రాలకి పెద్ద ఎత్తున ఈ బూడిదని అమ్ముకోవచ్చు, మిగతా ఏదైతే రేకుల కంపెనీలకి తరలించవచ్చు. ఇప్పుడు రాజధాని నిర్మాణం కూడా చాలా కీలకంగా మారింది. కోతవేటు దూరంలో ఇబ్రహీపట్నంలోని కంపెనీ ఉంది కాబట్టి VPTS దానికి దగ్గరలో కోతవేటు దూరంలో రాజధాని నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆ రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి అక్కడ ఫ్లైఓవర్స్కి అక్కడ భవన నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వాటిల్లో కూడా ఈ ఫ్లైయాస్ బూడిదని కీలకంగా వాడే అవకాశం ఉంది. అందువల్ల దీనికి గిరాకీ పెరిగిన నేపథ్యంలో రాజకీయ నాయకులు సూపుతో పాటు సెకండ్ క్యాడర్లు కింది స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా దాని మీదే దృష్టి సారించారు. ఏదైతే చెన్నైకి టెండర్ ద్వారా చెన్నై కంపెనీకి టెండర్ వెళ్ళిన నేపథ్యంలో ఆ కంపెనీ కనుక ఉంటే మనకి ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉండదనే భావంతో ఆ టెండర్ని రద్దు చేయడానికి ప్రస్తుతం అయితే కుట్ర చేస్తున్నారు. దానికి సంబంధించి ఆందోళన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే దాదాపు 44 సంవత్సరాలుగా VPTS నుంచి విడుదలవుతున్నటువంటి బూడిద, ఆ ఫ్లైయాస్ బూడిద పెద్ద ఎత్తున ఇప్పుడు గిరాకీ వచ్చిన నేపథ్యంలో ఒక టెండర్ ద్వారా ఒక ప్రైవేటు కంపెనీకి కూడా దాన్ని కేటాయించడం జరిగింది. దాన్ని గతంలో ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, కింది స్థాయి వ్యక్తులు కావచ్చు, లోకల్గా దాంట్లో గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ లారీలు కొనుగోలు చేసి బూడిద లారీల పేరుతో అటు ఇటుక ఫ్యాక్టరీలకి ఇటుక కంపెనీలకి తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతూ వస్తూ ఉంది. ఆ తర్వాత రేకుల కంపెనీలకి పంపించే ప్రక్రియ కూడా కొనసాగింది. మరికొంతమంది దీన్ని మధ్యలో దళారులుగా ఏర్పడి ఒక్కొక్క లారీ 3 నుంచి 4 వేల రూపాయలు అమ్ముకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఎవరైతే ఈ బూడిద మీద బాగుపడి కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి బూడిద మాఫియా వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టెండర్ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు. లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో కూడా గొడవ సృష్టించి వాళ్ళందరినీ కూడా బూడిద నుంచి పెద్ద ఎత్తున పొల్యూషన్ వస్తుంది. ఆ పొల్యూషన్ కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామాల ప్రజలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఉచితంగా ఆసుపత్రి ఒకటి నిర్మాణం చేపట్టాలని ఒక డిమాండ్ని తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా ప్రధానంగా ఇప్పుడు ఇచ్చినటువంటి చెన్నై కంపెనీకి ఏదైతే టెండర్ కేటాయించారో దాన్ని రద్దు చేయడానికి ఈ బూడిద లారీల యాజమాన్యులు చేస్తున్నటువంటి కుట్రగా కూడా మనం భావించవచ్చు. దీంట్లో చాలామంది నాయకుల హస్తం కూడా ఉంది. కింది స్థాయి నేతలందరూ కూడా మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అటు వైసీపీలో ఉన్నటువంటి కీలకమైన నేతలందరూ కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఒక అవగాహన ఉంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న తరుణంలో పెద్ద ఎత్తున ఈ బూడిద మాఫియా రెచ్చిపోయిన పరిస్థితి ఉంది. గ్రామాల్లో రోడ్లు మొత్తం కూడా పూర్తిగా నాశనం అయిపోయాయి. ఎందుకంటే ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో ఈ బూడిద లారీలు గ్రామాల్లో నుంచి ఇటుకలు తయారు చేస్తున్నటువంటి వ్యక్తులకు అమ్మకాలు చేపట్టిన నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పొల్యూషన్ రావడం, వాళ్ళు ఫిర్యాదులు చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ స్థానికంగా ఉన్నటువంటి పొల్యూషన్కి సంబంధించినటువంటి సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు నేరుగా ఫిర్యాదు చేసిన
ఆ వైసీపీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా ఎవరు పట్టించుకోలేదు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిరంతరం ఈ బూడిద ద్వారా బూడిద తరలించే తరుణంలో కూడా పెద్ద ఎత్తున పొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ బూడిద లారీలు వెళ్తున్న తరుణంలో వెనకాల వస్తున్నటువంటి వాహన చోదకులు కూడా అనేక రకాల ఇబ్బందులకు పడుతూ వచ్చారు ఆ 5 సంవత్సరాలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్లై యాష్కి మరింత గిరాకీ పెరిగింది. ఒక పక్క రాజధాని ప్రాంతంలో భవన నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ భవన నిర్మాణాల్లో కూడా ఈ ఫ్లై యాష్ బూడిద చాలా కీలకంగా మారింది. ఫ్లైఓవర్స్ నిర్మాణం జరుగుతూ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఈ ఫ్లై యాష్ ఉపయోగం ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయం మొత్తం కూడా VPTS ఆ బూడిద ఫ్లై యాష్ ఏదైతే ఉందో దాని మీద నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈశ్వర్, ప్రభుత్వ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ కాలుష్య బారిన పడిన 8 గ్రామాలకు న్యాయం జరుగుతుంది? ఖచ్చితంగా 8 నుంచి 10 గ్రామాల ప్రజలకైతే ఇబ్బందులు ఉన్నాయి. VPTC నుంచి వస్తున్నటువంటి పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. దాంతోపాటు అక్కడికి డంప్ చేస్తున్నటువంటి ఏదైతే బూడిద ఫ్లై యాష్ బూడిద ఉంటుందో ఆ పైప్ లైన్ ద్వారా బూడిద చెరువులకు తరలిస్తూ ఉంటారు. ఆ బూడిద చెరువులకు వెళ్ళినటువంటి బూడిద మొత్తాన్ని కూడా ఈ లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రిపూట అక్కడ ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది ఉంటారో వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చేసి ఆ లారీలన్నిటిని కూడా బయటికి తరలించే ప్రక్రియ గతంలో జరిగింది. దాని ద్వారానే కోట్లాది రూపాయలు ఈ బూడిద లారీలకు సంబంధించినటువంటి యజమానులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి నేతలు రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున లబ్ధి పొందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీకి చెన్నై కంపెనీకి కేటాయించారు కాబట్టి గతంలో దోపిడీ చేసినటువంటి బూడిద దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹1 కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ టెండర్ను రద్దు చేయాలని కుట్రపూరితంగానే ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వార్డు కౌన్సిలర్ నేను. మాకు రేపెక్స్ కంపెనీకి టెండర్ ఇచ్చారని చెప్పి ఒక 3 నెలల క్రితం తెలిసిందండి. 7 గ్రామాల ప్రజల దగ్గరికి వెళ్ళి మేము మద్దతు అడిగాం. అయ్యా మాకు మద్దతు ఇవ్వండి, మా జీవనాధారం పోయింది ఇలా సంగతి అని చెప్పి 7 గ్రామాలు తిరిగాం. ఎన్ని రోజులు తిరిగామండి? 20 రోజులు తిరిగాం. 37 రోజులు ధర్నా చేసాం. 37 రోజులు ధర్నా చేసిన తర్వాత ఏం చెప్పాడు రేపెక్స్ కంపెనీ ఆయనకి ఇచ్చింది ₹3 టెండర్. ఆయన ఎంత అమ్ముతున్నాడండి? పర్ టన్ వచ్చి ₹150 అమ్ముతున్నాడు. ఈ 6 యూనిట్ల బండికి వచ్చాం 2000 అంటున్నాడు, 8 యూనిట్ల బండికి వచ్చాం 2800 అంటున్నాడు. మీ ఇష్టమైతే ఎత్తుకోండి లేకపోతే లేదంటున్నాడు. అంత ముందర వైసీపీ గవర్నమెంట్లో టీడీపీ అన్న వాళ్ళకి ఒక్క చెంచా మట్టి కూడా వేయలే, లోనకు కూడా రానివ్వాల. వాళ్ళు పెట్టిన పరాబాబులు నా మీద 3-4 కేసులు ఉన్నాయి, ఇతని మీద 2 కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టారు. దారిదాబుల దారికి కూడా రానిలా. ఇక్కడ లోడింగ్ ఎలా చేస్తున్నారు? వైసీపీ వాళ్ళని పెట్టి లోడింగ్ చేస్తున్నారు. మేము పార్టీకి కష్టపడి ఉండి మేము పార్టీకి పనిచేసి ఒక స్థానిక కౌన్సిలర్గా గెలిచి మాకనేది ఏమి ఆధారం లేదు. రెండోది ఏమంటాడు ఆయన, ఆ రిపెక్స్ కంపెనీ ఆయన ఒక 70 మందిని నింపాడు సార్. స్థానిక మైలవరం, రెడ్డిగూడెం, విసనపేట, ఏలూరు, జంగారెడ్డిగూడెం, ఇటేమో తిరుగూరు. అతని ఇష్టం. వాళ్ళ కంపెనీ మనుషులు 70-80 మంది దిగారు. వాళ్ళు దిగి మేము సప్లై చేస్తామని వాళ్ళు కార్డులు పంచుకున్నారు. వాళ్ళ మనుషులు ఒక 60-70 మంది తిరుగుతున్నారు అక్కడ. ఇక నువ్వు ఇక్కడ ₹3000 పెట్టి మేము కొనుక్కొని వెళ్ళి అతనికి ఎంత కమ్మాలి? వాళ్ళు ఇస్తే ఇస్తే 6000 ఇస్తారు, 3000 ఆయిల్ పోయిద్ది, ₹1000 డ్రైవర్ జీతం పోయిద్ది. ఇంకెంత ఉంటాయండి దాంట్లో? ₹6000 ఖర్చు అక్కడే కనపడుతుంది. మేము లారీలు తిప్పుకొని బతకాలా లేకపోతే ఊరేసుకొని చచ్చిపోవాలా? ఈ రేపెక్స్ కంపెనీ ఉన్న వాళ్ళు మమ్మల్ని స్థానికులుగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎలా అంటే ఇగో ఈ బూడిద నీళ్ళు తాగేది మేము, ఇక్కడ బూడిద పీల్చేది మేము కాదండి, ఇక్కడ బూడిద పీల్చేది మేము, బూడిద తాగేది మేము. మేము ఇక్కడ నుంచి ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ఇబ్రహీంపట్నం ఏ ఊరిని అడుగుతాడు ముందు డాక్టర్, ఇబ్రహీంపట్నం అని చెబుతాం. ఇతనికి అన్ని టెస్టులు చేయమంటాడు, లేని టెస్టులు ఉన్న టెస్టులు. అలా ఉంది మా పరిస్థితి. స్కిన్ ఎలర్జీ, కిడ్నీ ఫెయిల్లు. రాండి మా వార్డులో చూపిస్తా, 15 మంది ఉన్నారు క్యాన్సర్ పేషెంట్లు, మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తా. నేను చెప్పింది అబద్ధం లేదు దీంట్లో. ఇలా స్థానికంగా మమ్మల్ని మా 400 లారీలు వీళ్ళు తప్పకే 150 లారీలు వెళ్ళిపోయినాయి. ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. ఇక మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మేము ఎంత దీన పరిస్థితిలో ఉండి మేము చెబుతున్నామంటే ఈ రేపెక్స్ కంపెనీ అనేది వద్దు. యథామామూలుగా అంతకుముందు లోడింగ్ ఎలాగ ఇచ్చారో మాకు అలాగే ఇవ్వండి దయచేసి.